పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. గత గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తన సొంత డివిజన్ కూడా అభివృద్ధి చేసుకోలేకపోయారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఎద్దేవా చేశారు. లోతట్టు సమస్యలతో ఈ ప్రాంతం మునిగిపోతున్నా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే ప్రజలు వైసీపీ పార్టీని ఓడించారని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పదంలోకి దూసుకువెళ్తుందని చెప్పారు. నల్ల చెరువు 18, 19, 21 లైన్లలో 2,14,00,000 విలువైన అభివృద్ధి పనులకు ఇన్ఛార్జి మేయర్ సజ్జలాతో కలిసి ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనులను నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. గత వైసీపీ హయాంలో ఈ రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ అధ్యక్షులు షేక్ రబ్బానీ, సయ్యద్ ఆదం షా, మహమ్మద్ రఫీ, తన్నీరు కృష్ణ, టెంట్ హౌస్ బాబు, రాళ్లబండి రామరాజు, రహీం, రమేష్, జనసేన పార్టీ నాయకులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్ల చెరువు 18, 19, 21 లైన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీసీ రోడ్లు మరియు డ్రైన్స్ని వేసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాయపాటి కన్స్ట్రక్షన్స్ అనే వారికి ఒక టెండర్ రావడం జరిగింది. ఒక 1 మంత్లో కల్లా ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసి ఇస్తామని చెప్పారు. 1250 మీటర్ల పొడవున్న వర్క్స్, డ్రైన్స్ అండ్ రోడ్లు, అదేవిధంగా 2,14,00,000 విలువ చేసే ఈ వర్క్స్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రానున్న నెల రోజుల్లో ఇవి స్థానికంగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మనకి కాంట్రాక్టర్స్ చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈ రోడ్లను చూసుకుంటే కనీసం 20 ఏళ్ల నుంచి కూడా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా లోతట్టు ప్రాంతంగా తయారైపోయిన డివిజన్ ఇది. అయితే ఇందులో గమనార్హం ఏంటంటే, హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, గత మేయర్ ఇక్కడే 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించడం జరిగింది. మరి వారి ఇంటి ముందు ఉన్న రోడ్డు మనం చాలా చక్కగా విస్తారంగా ఉండడం మనం చూసాము. మరి దాని వెనకాలే, ఆయన ఇంటి వెనకాలే ఆనుకొని ఉన్న ఈ లైన్స్కి మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగకుండా మునిగిపోతున్నా కూడా, వర్షాలు పడి డ్రైన్స్ పొంగి మునిగిపోతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని చూసి ప్రజలు వాళ్ళని ఓడించారు. ఇప్పుడు వాళ్ళని మేయర్గా కూడా దింపారు. అయితే ఆయన మాత్రం మాకు అన్యాయం జరిగింది, లేదంటే అవమానాలు భరించలేక రాజీనామా చేశా అని చెప్పుకుంటున్నారు. ఇదే ఒక నిదర్శనం. ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రాంతమే ఆయన అభివృద్ధి చేసుకోక, చెయ్యనందుకు ప్రజలు వాళ్ళని ఓడించినందుకు మొహం చెల్లక రాక ఈరోజు అది కూటమి ప్రభుత్వం మీద వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మనం గత ప్రభుత్వాన్ని అనుకోవడానికి ఏం లేదు. వాళ్ళు చేసిన వాటికి వాళ్ళకి వచ్చిన రిజల్ట్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే గుంటూరు ప్రాంతం మొత్తం కూడా, పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా పూర్తి అభివృద్ధికి ముందు అడుగులు వేస్తా, అన్ని విధాల అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తూ ఉంది. మరి నిన్న రాత్రి కూడా మేము బ్రాడీపేటను సందర్శించడం జరిగింది. రానున్న రోజుల్లో చాలా ఫాస్ట్గా నైట్ ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి అక్కడ పర్యవేక్షించడం జరిగింది. సో అన్ని విధాల గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం.